హలో ఫ్రెండ్స్, మనం వీడియో గేమ్స్ లైక్ హెవీ వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు మన గేమ్ అనేది స్మూత్‌గా రావాలంటే మనం ఏం సజెస్ట్ చేస్తామంటే గ్రాఫిక్స్ సెట్టింగ్స్‌ని లోలో పెట్టుకో అని చెప్తాం. గ్రాఫిక్స్ సెట్టింగ్స్‌ని లోలో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే విజువల్ క్వాలిటీ అనేది డ్రాప్ అయిపోతుంది. అదే హైలో పెట్టుకుంటే విజువల్ క్వాలిటీ బావుంటుంది. బట్ గేమ్ మాత్రం ల్యాగ్ అవుతుంది. విజువల్ క్వాలిటీ బావుండాలి, గేమ్ క్వాలిటీ బావుండాలి, ఎక్కడ కూడా డ్రాప్ అవ్వకూడదు అంటే మనం మన సెట్టింగ్స్‌లోని ఒక ఆప్షన్‌ని ఎనేబుల్ చేసుకోవాలి. ఆ ఆప్షన్ పేరే ఎన్విడియోలో అయితే డీఎల్ఎస్ఎస్ అని, ఏఎండీలో అయితే ఎఫ్ఎస్ఆర్ అని, ఇంటెల్‌లో అయితే ఎక్స్ఈఎస్ఎస్ అనేది చూడడం జరుగుతుంది. ఇదొక కైండ్ ఆఫ్ టెక్నాలజీ అనమాట. సో, ఈ టెక్నాలజీ వల్ల ఏమవుతుందంటే మన ఓవరాల్ గేమ్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా వరకు స్మూత్‌గా అయితే ఉంటుంది. సో, ఈరోజు ఈ వీడియోలో మనం దీని గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు మనం అప్‌స్కేలింగ్ గురించి అయితే తెలుసుకుందాం. ఏంటి అప్‌స్కేలింగ్ అంటే ఇప్పుడు మన గ్రాఫిక్ కార్డ్ ఏదైతే ఉంది కదా! ఈ గ్రాఫిక్ కార్డ్ అనేది ఓవరాల్‌గా గేమ్స్‌లో ఏవైతే ఫ్రేమ్స్ ఉంటాయో వీటిని జనరేట్ చేస్తూ ఉంటుంది. ఇది మనం రిజల్యూషన్‌ని 2కేనో, 4కేనో పెట్టి గేమ్ ఆడామనుకోండి, గ్రాఫిక్ కార్డ్ అన్నన్ని ఆ క్వాలిటీలో ఉన్నటువంటి ఫ్రేమ్స్‌ని తయారు చేయాలంటే గనక గ్రాఫిక్ కార్డ్‌కి చెమటలు పట్టేస్తాయి. అంత ఎక్కువ స్ట్రెస్ అయితే ఉంటుంది. సో, దానికోసం ఈ టెక్నాలజీ ఏదైతే ఈ అప్‌స్కేలింగ్ అనే సాఫ్ట్‌వేర్ ఉంటుంది కదా! ఇదేం చేస్తుంది అంటే గ్రాఫిక్ కార్డ్‌కి 720పీలో గాని లేదా 540పీలో గాని ఓవరాల్ ఇమేజెస్‌ని జనరేట్ చేయమని చెప్తుంది. వన్స్ అది జనరేట్ చేసిన తర్వాత వాటిని అప్‌స్కేల్ చేసి 2కేలోనో, 4కేలోనో చేసి మనకి విజువలైజేషన్‌లో చూపిస్తుంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే గ్రాఫిక్ కార్డ్ మీద ఒత్తిడి తగ్గుతుంది. ఎందుకంటే అవి చాలా తక్కువ క్వాలిటీలో ఉన్నటువంటి ఇమేజ్‌ని జనరేట్ చేయడం వల్ల. 2 ఈ సాఫ్ట్‌వేర్ అనేది అప్‌స్కేల్ చేసి మనకు చూపెట్టడం వల్ల మనకి గేమ్ క్వాలిటీ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల గ్రాఫిక్ కార్డ్ మీద స్ట్రెస్ ఉండదు. మన గేమ్ అనేది స్మూత్‌గా రన్ అవ్వడానికి బావుంటుంది. 2 మనకి ఏవైతే ఇమేజెస్ ఉన్నాయో వీటిని ఎన్హాన్స్ చేసి మనకి చూపెట్టడం వల్ల అప్‌స్కేలింగ్ చేసి చూపెట్టడం వల్ల మనకి క్వాలిటీలో ఎక్కడ కూడా డ్రాప్ అయితే ఉండదు. క్వాలిటీ కూడా బావుంటుంది. గేమ్ అనేది ఓవరాల్‌గా స్మూత్‌గా నడుస్తుంది. సో, నౌ కమింగ్ టు ఈ టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. ఏంటి టెక్నాలజీ అంటే ఎన్‌విడియాలో డీఎల్ఎస్ఎస్ లేదా డీప్ లెర్నింగ్ సూపర్ శాంప్లింగ్ అనే టెక్నాలజీ అయితే ఉంది. ఇదేం చేస్తుందంటే ఏవైతే మన ఆర్‌టిఎక్స్ సిరీస్ గ్రాఫిక్ కార్డ్‌లు ఉన్నాయి కదా! వీటిలో మనకి ఏఐ చిప్ అనేది పర్టిక్యులర్‌గా ఒక చిప్ అయితే ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే మనకి ఏదైతే గ్రాఫిక్ కార్డ్ ఫ్రేమ్స్‌ని జనరేట్ చేస్తుంది కదా! ప్రతి ఒక ఫ్రేమ్‌కి ఇంకో ఫ్రేమ్‌కి మధ్యలోని ఒక ఆర్టిఫిషియల్ ఫ్రేమ్‌ని అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ అనేది తయారు చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మన గ్రాఫిక్ కార్డ్ అనేది 120 ఫ్రేమ్స్ ఒక సెకండ్‌కి తయారు చేసిందనుకోండి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకొక 120 ఫ్రేమ్స్‌ని అయితే తన ఓన్‌గా ఇమాజిన్ చేసుకొని తయారు చేస్తుంది. ఈ ఫ్రేమ్‌కి ఫ్రేమ్‌కి మధ్యలోనే ఒక చిన్న దాన్నేమంటారు విజువల్ చేంజెస్ చేసి. సో, దీనివల్ల ఏమవుతుంది మనకి ఓవరాల్‌గా అవుట్‌పుట్ వచ్చినప్పుడు 120 కాస్త 240 ఫ్రేమ్స్ పర్ సెకండ్‌గా అవుట్‌పుట్ వస్తుంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే గేమ్ ఆడేటప్పుడు మనకి స్మూత్ ఎక్స్‌పీరియన్స్ అనేది చూడడం అయితే జరుగుతుంది. సో, ఇవి మనకి బెటర్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వడానికి పనిచేస్తాయి. సేమ్ అదే విధంగా మనకి ఏఎండీలో చూడడం జరుగుతుంది. కాకపోతే ఏఎండీకి ఎన్‌విడియాకి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే ఎన్‌విడియా ఏదైతే ఈ డీఎల్ఎస్ఎస్ టెక్నాలజీని తయారు చేసింది కదా! ఇది పర్టిక్యులర్‌గా మీకు ఆర్‌టిఎక్స్ సిరీస్‌లో మాత్రమే ఉంటుంది. అంటే వాళ్ళ ఓల్డ్ లైనప్ జీటెక్ సిరీస్ ఉంది కదా! వీటిలో మీకు ఈ టెక్నాలజీ చూడడం జరగదు. అయితే ఏదైతే ఏఎండీ తయారు చేసింది కదా! ఎఫ్ఎస్ఆర్ లేదా ఫిడెలిటీ ఎఫెక్స్ సూపర్ రిజల్యూషన్ అయితే దీని ఫుల్ ఫార్మ్ అయితే ఉంటుంది. ఈ టెక్నాలజీ ఏంటంటే ఓపెన్ సోర్స్ టెక్నాలజీ. అంటే మీ కాడ ఒక జీటీఎక్స్ గ్రాఫిక్ కార్డ్ ఉన్నా మీరు ఈ ఎఫ్ఎస్ఆర్‌ని యూజ్ చేసి ఓవరాల్‌గా మీ గ్రాఫిక్ ఇంప్రూవ్‌మెంట్‌ని అయితే చేయొచ్చు. అయితే దీంట్లో ఎలాంటి ఏఐ చిప్‌ని అయితే యూజ్ చేయలేదు. అంటే దాని అర్థం ఏదైతే గ్రాఫిక్ కార్డ్ 120 ఫ్రేమ్స్‌ని తయారు చేస్తుందో అవే 120 ఫ్రేమ్స్ అనేవి మీకు చూడడం అయితే జరుగుతాయి. కాకపోతే అవి స్మూత్‌గా అయితే ఉంటాయి ఓవరాల్‌గా. అయితే ఎన్‌విడియాతో కంపేర్ చేసుకుంటే అంత స్మూత్ కాకపోవచ్చు. ఎందుకంటే ఎన్‌విడియా ఏఐని యూజ్ చేస్తుంది. ఓవరాల్ టెక్నాలజీ అనేది చాలా హార్డ్‌గా అయితే ఉంటుంది కాబట్టి అది మీకాడ జీటెక్ సిరీస్ ఉంటే గనక మీరు ఈ ఎఫ్ఎస్ఆర్‌ని అయితే యూజ్ చేసుకోవచ్చు. నౌ కమింగ్ టు ఇంటెల్ విషయానికొస్తే గనక ఇంటెల్ వాళ్ళది కూడా ఎక్స్ఈఎస్ఎస్ లేదా ఎక్స్ఈ సూపర్ శాంప్లింగ్ అని అయితే ఉంటుంది. ఇది చూడడానికి మనకి ఎన్‌విడియా డీఎల్ఎస్ఎస్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది. దీంట్లో కూడా మీకు అంటే ఇంటెల్ వాళ్ళ గ్రాఫిక్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయి కదా! ఆర్క్ గ్రాఫిక్ కార్డ్ అని కొత్తగా వచ్చినియి. సో, వీటిలో కూడా మీకు ఈ టెక్నాలజీ చూడడం అయితే జరుగుతుంది. వీళ్ళు ఈ టెక్నాలజీని అయితే ఇంకా ఇంప్రూవ్ అయితే చేస్తున్నారు ఆర్&డి చేసి. సో, ఈ టెక్నాలజీ కూడా మీకు ఏఐ చిప్ అనేది లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ అనేది వీళ్ళ ఆర్క్ గ్రాఫిక్ కార్డ్‌లో అయితే ఉంటుంది. ఓవరాల్‌గా మనకి ఎన్‌విడియా ఎలాగైతే పనిచేస్తుందో ఈ టెక్నాలజీ కూడా అదే విధంగా అయితే పనిచేస్తుంది. సో, దీనివల్ల లాభం ఏంటి అంటే ఓవరాల్‌గా మన గేమ్ అనేది స్మూత్‌గా వస్తుంది. ఎఫ్‌పిఎస్ ఎక్కువగా వస్తుంది. విజువల్ క్వాలిటీ అనేది చాలా వరకు బావుంటుంది. ఓవరాల్‌గా మనం గేమ్ ఆడుతున్నప్పుడు బెటర్ ఎక్స్‌పీరియన్స్ పొందడానికి అవకాశాలు అయితే ఉంటాయి. నౌ కమింగ్ టు మీరు ఈ గ్రాఫిక్ కార్డ్‌లో ఏ గ్రాఫిక్ కార్డ్ తీసుకోవాలి అంటే గనక మీకడ బడ్జెట్ ఉన్నా లేదా మీరు హై క్వాలిటీని ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే గనక మీరు ఎన్‌విడియాకి వెళ్ళడం ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే ఎన్‌విడియా అనేది నంబర్ 1 గ్రాఫిక్ కార్డ్ ఇన్ ది వరల్డ్ ప్రస్తుతానికైతే. మార్కెట్‌లో ఎవరైనా చేంజ్ అవ్వచ్చు. ప్రస్తుతానికైతే ఎన్‌విడియానే ఉంది కాబట్టి ఎన్‌విడియాని మీరు పిక్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఆప్షన్ మీకు ఏఎండీ అయితే ఉంటుంది. ఏఎండీ తర్వాత ఇంటెల్ అది లేటెస్ట్‌గా వచ్చింది కాబట్టి వాళ్ళు ఇంకా ఆర్&డి చేసి వాళ్ళు కూడా ఈ పోటీలోని ముందుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అది తర్వాత సంగతి. ప్రస్తుతానికైతే మీరు ఒక గ్రాఫిక్ కార్డ్‌ని పిక్ చేసుకోవాలనుకుంటే గనక
ఎన్విడిని అయితే పిక్ చేసుకుంటే ఒకవేళ బ్రో నా కాడ మరి జీటెక్ సిరీస్ ఉందనుకుంటే మీ సెట్టింగ్స్లోని ఎఫ్ఎస్ఆర్ అనేది చూడడం అయితే జరుగుతుంది. సో దాన్ని మీరు పిక్ చేసుకోవచ్చు. సో ఇది ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరికొత్త వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ అప్. బాయ్.